మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. ఇంతకాలం నుంచి మందిరానికి వెళ్తుంటమే, ఇంతకాలం దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుతుంటమే, దేవుని సన్నిధిలో ధ్యానం చేసే వాళ్ళమైతే, కానుకలు ఇచ్చే వాళ్ళమైతే మాకు కాక ఇంకెవరికి ప్రభు పరలోకం ఇస్తాడు అనే చాలా మంది భ్రమలో బ్రతుకుతున్నారు. లేదు, హృదయ పరిస్థితిని బట్టి, హృదయంలో ఉండే స్థితిని బట్టి, దేవుని సన్నిధిలో మనము చేసే ప్రార్థన, మనం అర్పించే నైవేద్యాన్ని బట్టి. నైవేద్యం అంటే ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ బలులు అర్పించమని కాదు. హృదయంలో ఉండే ప్రార్థన ధూపములాగా చేతులెత్తుట సాయంకాల నైవేద్యములాగా దేవునికి అర్పించాలి, శుద్ధి చేసుకోవాలి. ప్రభు అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమను వదిలితివి అని నేను తప్పు మోపుతున్నా. ఇప్పుడు ఏం చేయాలి ప్రభు? ఆ సంఘం అడిగింది, ఇప్పుడు ఏం చేయాలి ప్రభు అంటే, నీవు చేసిన ఏ స్థితిలో నుండి నీవు పడితివో అది ముందు జ్ఞాపకము చేసుకో. ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియలు చేయాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను. ప్రభువుకి హృదయంలో పరిపూర్ణత ఉంటేనే ఆయనకి ఇష్టం, లేకపోతే ఏదైనా ఆయన చేస్తాడు, ఎలాగైనా శిక్షిస్తాడు, ఎలాంటి శ్రమలకైనా అప్పగిస్తాడు. దేవుని సన్నిధిలో మన హృదయ స్థితిని మార్చుకోవాలి. ఇశ్రాయేలీలు చాలా కాలం బలి అర్పించకపోతే అందరూ కూడుకొని ముందు బలిపీఠాన్ని శుద్ధి చేస్తారంట. ఒక 9 రోజులు బలిపీఠం కోసం, శుద్ధి కోసం అర్పణలన్నీ అర్పిస్తారు. ఆ తర్వాత వాళ్ళు సమాధాన బలులు అర్పిస్తారు, సర్వాంగ హోమాలు అర్పిస్తారు. దేవుని అత్యధికంగా ప్రేమించేటట్లుగా వాళ్ళని వాళ్ళు మలుచుకుంటారు. మనం అలాంటి ప్రార్థన చేయాలి. దావీదు ఇలా అన్ని విషయాల్లో బలహీనుడైపోలా. దావీదు ఎప్పటికప్పుడు నూతన స్వభావాన్ని, నూతన శక్తిని పొందుకున్నవాడే. దావీదు అంటున్నాడు, నా ప్రార్థన ధూపము వలె, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె దేవుని సన్నిధికి చేరుతుంది. దావీదుకి అర్థమైంది. దావీదు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన పొగలాగా పైకి వెళ్ళడం దావీదు చూసి అంటున్నాడు, నా ప్రార్థన నేను చేతులెత్తట సాయంకాల నైవేద్యం వలె ఆయన దగ్గరికి వెళ్ళింది. చాలా సందర్భాల్లో మనము ధ్యానం చేసినప్పుడు అర్థమవుతాయి. నేను కూడా ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా ఈ ప్రార్థన ధూపములాగా మీ సన్నిధికి వచ్చిందా? నా ప్రార్థన మీ దగ్గరికి రాలేదనగానే నా ప్రార్థన పొగలాగా వెళ్ళి ప్రభు కాళ్ళను కదిలిస్తూ ఉంది. చూసా నేను ప్రభు కాళ్ళని. ఒక మనిషి ఇంకొకళ్ళ కాళ్ళు గీరితే ఎలా ఉంటుందో అలా ప్రభు కాళ్ళని కదిలించగానే ఆయన కాలు కలిసి చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో మన ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని కదిలించాలి, ఆయన చెవులలోకి చొచ్చుకొని పోవాలి. దావీదంటాడు, నా ప్రార్థన ఆయన చెవులు చొచ్చును, ఆయన చెవుల్లోకి చొచ్చుకొని వెళ్ళాలి. పేతురు అంటున్నాడు, వాక్య భాగంలో మనం చూస్తే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి అని చెప్పి ఆయన అంటున్నాడు, మళ్ళీ ఆయన ముఖం ఎలా ఉందో తెలుసా? నేను చూశాను. పేతురు అంటున్నాడు, పేతురు చూసిన ఆ దర్శనాన్ని చెబుతూ ఉన్నాడు. ఆయన ప్రభు కనులేమో నీతిమంతులను చూస్తూ ఉన్నాయి, నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉన్నాయి. ఆయన ముఖాన్ని చూశాను, ఆ ముఖం ఎలా ఉందో తెలుసా? కీడు చేయి వారికి, ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉందంట. కీడు చేయి వారిని చూడలేక ఆయన ముఖాన్ని తిప్పుకుంటూ ఉన్నాడు. అలాంటి వాళ్ళ ప్రార్థనకు జవాబు ఎలా వస్తుంది? ప్రభు కనులు నీతిమంతుల మీద ఉన్నప్పుడు, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నప్పుడు ఆ నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడుతుంది. ఆయన కన్నులు నీతిమంతుల మీదనే ఉన్నాయి. అబ్రహాం అనగానే ఎట్టున్నా కానీ ప్రభు టక్కని తిరిగి చూస్తాడు. తెలుసా? అబ్రహాం అనే పేరు
ఇస్సాకు, యాకోబు అనే పేరు ఆయనకు అంత ఇష్టం. ఎలా అయ్యారు వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎలాంటి నమ్మకం అది? మనలాగా మందిరానికి వచ్చేటప్పుడు ఉన్న నమ్మకం కాదు, వాక్యం చదివేటప్పుడు నమ్మడం కాదు. ఆయన అణువు శరీరము, మనస్సు, ఆత్మ దేవుని మీద నమ్మకం ఉంచింది, దేవుని నమ్మేసింది. ఆ దేవుని నమ్మినందువలన అది నీతి అని దేవుడు ముద్ర వేశాడు. అబ్రహామా, నువ్వు నమ్మావు కదా, ఆ నమ్మకానికి ఒక పేరు పెడుతున్నా. ఏం పేరు ప్రభు అంటే నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ నీతి కలిగిన ఆ ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళగానే ప్రభువు వాళ్ళ మీదనే కన్ను పెట్టి చూస్తూ ఉన్నాడంట. అబ్రహాం ఎటు వెళ్తాడు చూస్తున్నాడు, అబ్రహాం ఏం చేస్తే అటే చూస్తున్నాడు, అబ్రహాం బలిపీఠం కడుతుంటే అటే చూస్తూ ఉన్నాడు. అబ్రహామా, చెక్కిన రాళ్ళు తెచ్చి బలిపీఠానికి కట్టకూడదు. నేను చూస్తుంటే నాకు అర్థమైంది, ఒకవేళ అలాంటివి పెడదాం అనుకుంటున్నావేమో, అలాంటివి పెట్టకూడదు. అన్నీ ప్రతి పరిశీలనగా ప్రతి అడుగు వేస్తే చూస్తున్నాడు, అడుగు తీస్తే చూస్తున్నాడు, ప్రార్థన చేస్తే చూస్తున్నాడు, భోజనం చేస్తుంటే చూస్తున్నాడు. తెలుసా, అలాంటి వాళ్ళ దగ్గరికి ప్రభువు రాకుండా ఎలా ఉంటాడు? ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉంది. ప్రభువు దయాళుడు అని నీవు నిజంగా టేస్ట్ చూడాలి అంటే నీ హృదయంలో ఉన్న ఈ కల్మషాన్ని అంతటిని కడిగి వేసుకోవాల్సింది. అలా లేకుండా వాటిని లోపల దాచుకొని ఎవరో చూడటం లేదులని లోపల మరుగు చేసి దాచిపెట్టి నటించుకుంటూ వస్తే ఆ నటనా జీవితం దేవునికి తెలియదా? ఆయన అన్నిటినీ చూడ్డా? ఆయన చూచి ఆయన ముఖాన్ని తిప్పుకుంటూ ఉంటే ఆయన అన్నిటినీ గమనిస్తున్నాడు అని మనం గ్రహించలేకపోతున్నాం. గ్రహించుకోవాలి. ప్రభు అంటూ ఉన్నాడు, శుభ్రంగా నాకు అర్పించవలసిన ప్రతి హోమములో ఉప్పు అర్పించాలంట. ఉప్పు శుభ్రం చేస్తుంది. మీ హృదయాన్ని కడిగే నా రక్తము వలె నాకు అర్పించే నైవేద్యములో, నాకు అర్పించే ధూపార్పణలో, నాకు అర్పించే వాటిలో మీరు ఉప్పు చేర్చాలి. నిజంగా దేవునికి సువాసనలు అంటేనే ఇష్టం. మురికి వాసన ఆయన ఏమాత్రం అంగీకరించడు. ప్రభు అంటున్నాడు, ధూపవేదిక తయారు చేయి, ప్రతిరోజు ప్రత్యక్షపు గుడారంలో ఆ లోపల అతి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక కట్టను ఉంటుంది. ఆ కట్టను ముందు ధూపవేదిక పెట్టి దాని మీద ధూపము వేయాలి. సాంబ్రాణి సంపూర్ణంగా అన్నిటినీ కలిపిన ఆ పరిమళ ద్రవ్యం వేయాలంట. ప్రభు అంటున్నాడు, నాకేసే ద్రవ్యం లాంటిది మీరు చేసుకుంటే నేనేమాత్రము ఒప్పుకోను. ఎలాంటిది వాసన చూడాలన్నా, చేతి మీద రాసుకోవాలని కూడా మీరు తలంచొద్దు. అది నాకు తయారు చేయాల్సింది, మీరు దానిని నా కోసం తయారు చేయండి. ఎంత నూనె వేయాలి, ఎంత లవంగం నూనె తయారు చేసి అక్కడ కలుపుకోవాలి, ఎంత సాంబ్రాణి కలపాలి, ఎంత ఆ పరిమళ ద్రవ్యానికి సంబంధించిన పదార్థాలు కూడా ప్రభువు చెప్పి ఆ సువాసన కలిగేటట్లు చేయమంటున్నాడు. అందుకే ఆ బలిపీఠం మీద బలి అర్పించాలి అంటే ముందు ఆ వాసన పోవాలి. అంతకుముందు వాడకుండా ఉన్న ఆ భయంకరమైన దుర్వాసనలన్నీ పోయి పరిశుభ్రం అవ్వాలంటే ఉప్పు చెల్లించాలి. ఉప్పు చల్లి ఆ అర్పణలు అర్పించినప్పుడు శుభ్రం అయిపోద్ది. ఆ తర్వాత నాకు రుచి కలిగినట్లుగా నాకు ఆ అర్పణ అర్పించేటప్పుడు ఉప్పు వేయాలి అంటున్నాడు. ఉప్పు లేకపోతే మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా ఎలా ఎదగాలో మనం నేర్చుకోలేము. ఉప్పు వేస్తూ ఉంటే ఆత్మీయంగా ఎలా శుద్ధి చేసుకోవాలో కూడా ఆలోచించేయాలి. పాత నిబంధనలో ప్రభువు చెప్పాడు, నిజమే. క్రొత్త నిబంధనలోనికి వచ్చినాక ప్రభు ఏమన్నా వాటిని వదిలేశాడా? ప్రభు వాటిని ఏం వదిలేయలే. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన కూడా చెప్తూ ఉన్నాడు. వాక్య భాగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం వాక్యాన్ని చూస్తూ ఉంటే 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబోటగే గాని మరి దేనికిని పనికిరాదు. చూడండి, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు అంటే ఉప్పు రుచి ఎలా ఇస్తుందో అలాంటి రుచి కలిగిన ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి. మాటలో కానీ, తలంపులో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ, దేనిలోనైనా రుచి కలిగినట్లుగా ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఉప్పుని దేవుని సన్నిధిలో ఎలా యాజకులు అర్పిస్తారో అలాగే మన ఆత్మీయ జీవితంలో ఉప్పు లాంటి నీతి కలిగిన భక్తి జీవితాన్ని మనము వినియోగించుకోవాలి. ఉప్పు అలాంటి టేస్ట్ కలిగిన ఆ పదార్థాలను మనం వినియోగించుకోకపోతే, అలాంటి ప్రార్థనా జీవితం మనలో లేకపోతే ప్రభు రుచి ఎలా తెలుస్తుంది మనకి?
ఆయన రుచి తెలుసుకోవాలి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, రుచి చూసిన వాళ్ళకందరికీ ఈ అనుభవం ఉంటుంది. ప్రభు దయాళుడు అని రుచి చూసినప్పుడు ఆయనకి ఇష్టంగా అంది, ఆయనకి దుర్వాసన వచ్చేది, ఆయన ముఖం తిప్పుకునేది ఏదన్నా హృదయంలో కడుక్కుంటాం, మనం కడిగి శుద్ధి చేస్తాం. ప్రభు అంటున్నాడు, మీకు చేత కాకపోతే తీసుకురండి, నేను కడుగుతా. చాకలివాని సబ్బు లాంటి వాడిని, కంసలివాని అగ్ని లాంటి వాడిని తీసుకొని రండి, నేను కడిగేస్తా. కానీ మనం కడుక్కోము, దేవుని కాడికి కూడా తీసుకుపోం. ఆయన కాడికి పోయి, ఇదిగో ప్రభు నాలో ఈ వేషధారణ ఉంది, నాలో ఈ గర్వం ఉంది, నాలో ఈ కొవ్వు ఉంది, కరిగించాను. ఆయనకు అప్పగించరు ఎవరు. ఒక సహోదరి, ఇదిగో నాలో కొవ్వు, నాలో గర్వం, నాలో ఉన్న అహంకారం తీసేసి నన్ను పరిశుద్ధపరచు ప్రభు అని ప్రార్థన చేయమని ప్రభు చెప్పమన్నాడు. అంటే ఆమంటుంది, కొవ్వు ఉందని ఎట చెప్పేది సిస్టర్? కొవ్వు ఉందని చెప్పలేదంట. అంటే దేవునికి చెప్పడం కూడా చేత కావడం. దేవుని దగ్గరికి వెళ్ళి మన హృదయాన్ని విప్పి పరిచి ఆయనకు అర్పించడానికి మనకు చేత కావడం లేదు. దేవుని సన్నిధిలో అలాంటి ప్రార్థన చేయాలి. ఆ దుర్వాసన వచ్చేవి ఆయన చూడగానే ముఖం తిప్పుకునేటట్టు ఏవైతే మన హృదయంలో ఉన్నాయో వాటన్నిటిని తీసేసుకోవాలి. ప్రభు దగ్గర అన్నిటినీ విప్పి పరిచి, ఇదిగో నాకున్న ఈ చెడు ఆలోచన, ఈ తలంపు, ఈ గర్వము, ఈ అహంకార స్వభావము, చెడ్డ మాటలు వచ్చేస్తూ ఉన్నాయి. చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ తరువాత ఆ నెక్స్ట్ స్టెప్లో ఉన్న వాటిని మళ్ళీ ఒప్పుకోవాలి. ప్రార్థన అంటేనే నిద్ర వస్తుంది ప్రభు, వాక్యం చదవాలంటేనే నా మనసు నిలబడడం లేదు, నా కళ్ళు చూడడం లేదు, మళ్ళీ వాటి కోసం మళ్ళీ ప్రార్థన చేయాలి. దేవునికి మన హృదయము పరిపూర్ణంగా ఇష్టమయ్యేదాకా దాన్ని తిప్పి సరి చేసుకొని కడిగి శుద్ధి చేసి దేవుని ఎదురు పెట్టాలి. చేత కాకపోతే ఆయనకు అప్పగించాలి. ప్రభువా ఇదిగో ఈ స్వభావం ఉంది, నన్ను సరిచేయి, నన్ను కడుగు అని అడగాలి. అలా అడగడం మనకి చిన్నతనం కాదు, మనకేదో కరిగిపోయినట్టు తరిగిపోయినట్టు కాదు, సైతాన్ని దశపై అప్పగించినట్టు. దేవునికి సైతాన్ని అప్పగించి, ఇదిగో ఈ సాతాను వచ్చి నా హృదయాన్ని ఇలా పాడు చేస్తుంది ప్రభా, దీని సంగతి ఏందో నువ్వే చూసి దాని మీద నాకు జయమే ప్రభు అని అడగాలి. ప్రభు సన్నిధిలో అలా ప్రార్థన చేసినప్పుడు ఏ విషయంలో మనం బలహీనలం కాకుండా ఉంటాం. ప్రభు అంటున్నాడు, ఉప్పు నిస్సారం కాకుండా చూసుకోవాలి. ఉప్పు నిస్సారం అయితే అది దేని వల్ల సారం పొందిద్ది? దేని వల్ల సారం పొందుతుంది? ఎంత కష్టమో. ఆత్మ సంబంధంగా ప్రేమ తగ్గిపోతే మళ్ళీ ప్రేమను వృద్ధి చేసుకోవచ్చు. ఆత్మలో కొంచెము నిర్లక్ష్యం వస్తే దాన్ని సరి చేసుకోవచ్చు, దిద్దుకోవచ్చు. కానీ నిస్సారం అయిపోతే, నీ ఆత్మీయ జీవితం నిస్సారమై పాడైపోతే దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి సరి చేయడం, ఉప్పుని ఎక్కించడం అనేది సాధ్యం కాదు. మన యొక్క ఆత్మీయ జీవితం పూర్తిగా పాడైన తర్వాత మనం ఏం చేయలేం. అందుకే పౌలు గారు అంటున్నాడు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తర్వాత తప్పిపోతే ఎవరు మళ్ళీ సరిచేసేది? ఎవరు సరిచేయగలరు? వాక్య భాగంలో చక్కగా వ్రాయబడుతూ ఉంది. ఒకసారి వెలిగించబడ్డాక దాన్ని కాపాడుకోవాలి. వెలుగు తగ్గిపోతూ ఉండగానే ప్రభువా నూనె అయిపోయిందయ్యా, పరిశుద్ధాత్మని నూనె అయిపోయింది, నా ఆత్మదీపము కొనారేలుతూ ఉంది, ఆరిపోతే మళ్ళీ నేను వెలిగించుకోలేను. అయిపోతూ ఉండగానే కొంచెం నూనె పోయి ప్రభువా అలాంటి ఆత్మీయ అనుభవం దయచేయి, అలాంటి ప్రార్థనా జీవితం దయచేయి అని అడగాలి. ఎప్పుడో చివరికి వచ్చిన తర్వాత, ఇక 2 రోజుల్లో చచ్చిపోతావన్న తర్వాత, ఇక నా జీవితం ముగించబడుతుంది అనుకున్న తర్వాత, ఇప్పుడు నూనె పోయి ప్రభువా ఇప్పుడు ఎవరు సువార్త చెప్తారయ్యా, ఎవరు నా కోసం ప్రార్థన చేస్తారంటే ఎవరు చేస్తారు? బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు లాంటి ఆ అనుభవాన్ని చూసి మనం నేర్చుకోవాలి. 10 మంది కన్యకలు బయలుదేరితే 10 మంది బుద్ధి కలిగిన వారు, 10 మంది వాళ్ళు 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి లేనివారు అనుకుంటున్నారు, ఇదిగో ఇప్పుడు ఎవరన్నా నమ్మితే తెచ్చుకోవాలంట నూనె. ఎవరు అమ్ముతారు? ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరు వాళ్ళ కోసం ఉపవాసం ఉంటారు? ఎవరు ఉండగలరు? అందుకే ప్రభు అంటున్నాడు హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారి ద్వారా, ఒకసారి వెలిగించబడితే పరలోక సంబంధమైన వరమును రుచి చూస్తే పరిశుద్ధాత్మలో పాలివాడవైతే నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. నీ హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొచ్చుకుంటామంటే, ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేసి నీకు ఆత్మ నింపబడేటట్లుగా ఎవరైనా చేయొచ్చు. నువ్వు వచ్చేళ్ళకి పెండ్లి కుమారుడు వెళ్ళిపోతాడు కదా, నువ్వు వచ్చేసరికి తలుపు వేయబడుతుంది, లోపల ప్రవేశించడానికి వీల్లేదు. అందుకే మనము మరలా ఆ ఆత్మను పొందుకోవడం అసాధ్యం, కష్టము. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములు దేవుని కుమారుని మరలా
సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలుసు మన ఆత్మీయ జీవితంలో బలహీనత వస్తుందని తెలుసు, దిగజారిపోతున్నామని తెలుసు, ఇంకా కొంతకాలం పోతే అసలు పూర్తిగా ఈ సారమంతా పోద్దని కూడా తెలుసు. ప్రభు హెచ్చరించినప్పుడే మనం సరైపోవాలి. నీకున్న ప్రేమను నీవు వదిలితమని తప్పు మోపినప్పుడే మనం సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోవడం చాలామందికి చేత కావడం లేదు, అలా సరి చేసుకోలేకపోతూ ఉన్నారు. ప్రభువు కొంతకాలం మనల్ని వెంటాడుతూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, మనల్ని సరి చేయాలని చూస్తూ ఉంటాడు. మనము నిద్రపోయేటప్పుడు కలల్లోనైనా మాట్లాడి మనల్ని తప్పించాలని చూస్తాడు. గ్రహించుకోవాలి, ఆయన మనల్ని సరి చేయాలని చూస్తూ ఉన్నప్పుడే మనం గ్రహించుకోవాలి. అలా చూస్తూ ఉన్నప్పుడు గ్రహించుకోకుండా చాలామంది బలహీనలు అయిపోతూ ఉంటే కీర్తనల్లో ఆయన అంటున్నాడు, నీవు నా గద్దింపును నీ వెనుకకు త్రోసి వేసావు తెలుసా. నా గద్దింపు, నేను ఎన్నిసార్లు నిన్ను గద్దించాను, ఎన్నిసార్లు హెచ్చరించాలనుకున్నాను, ఎన్నిసార్లు నీ కోసము ప్రయాసపడ్డాను, కానీ నీవు నా గద్దింపు నీ వెనుకకు త్రోసి వేసావు. దేవుని సన్నిధిలో దావీదు ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, నీవు నా గద్దింపును నీ వెనుకకు త్రోసివేశావు. అసలు ఆ గద్దింపు వినడానికి ఇష్టపడకుండా ఒకసారి వెలిగించబడి తప్పిపోతే, బలహీనలైపోతే, ఆ ప్రేమ పోతే పోయిందిలని ప్రభు హెచ్చరించినప్పుడు పట్టించుకోకపోతే, బుద్ధి లేని కన్యకల్లాగా ఉంటే ఏమైపోతుంది? ఉప్పు నిస్సారం అయిపోద్ది. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము పొందును? దేని వల్ల సారం పొందుతుంది? ఉప్పు నిస్సారం అయితే అది సారం పొందడానికి అవకాశం లేదు. అప్పుడు దాన్ని ఏం చేయాలి? బయట బారవేసి మనుషుల చేత త్రొక్కబడ్డానికి. ఆత్మ సంబంధమైన ఆలోచన గ్రహింపు లేకపోతే మన పరిస్థితి కూడా అంతే. బయట పారవేయబడి మనుషులు కాళ్ళతో తొక్కడానికి తప్ప దేనికి పనికిరాదు. ప్రభు అంటున్నాడు, నేను శ్రేష్టమైన ద్రాక్షావల్లిని తెచ్చి నాటితే కారు ద్రాక్షాలు కాయటానికి కారణము ఏంటి? కారు ద్రాక్షాలు కాయటానికి కారణం ఏంటి? చెట్ల విషయంలోనైతే ద్రాక్ష చెట్టు తెస్తే ద్రాక్ష పండ్లే వస్తాయి. అంజూరపు చెట్టు నాటితే అంజూరపు పండ్లే వస్తాయి. పల్లేరు చెట్టు నాటితే పల్లేరు కాయలే వస్తాయి, ముళ్ళే వస్తాయి. ముళ్ళ చెట్టు నాటితే ముళ్ళ చెట్లు ముళ్ళు, అంజూరపు చెట్టు నాటితే అంజూరపు పండ్లు, ఏ చెట్టు నాటితే అదే ఫలాలు వస్తాయి. కానీ మనిషి విషయంలో మాత్రం తారుమారైపోతుంది. మనిషి హృదయ విషయంలోనే తారుమారయ్యేది. మనిషి హృదయంలో దేవుడు శ్రేష్టమైన విత్తనాన్ని నాటి ఎదురు చూస్తున్నాడంట. ప్రేమని విత్తానే కదా, సమాధానం విత్తానే కదా, సంతోషాన్ని విత్తానే కదా, దీర్ఘశాంతాన్ని విత్తానే కదా. ఈ కోపం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ దీర్ఘశాంతం అనేది విత్తినప్పుడు అది మొలక రాలేదా? ఆ దీర్ఘశాంతం అనే మొక్క విత్తనంలో నుంచి మొక్క రాలేదా? సమాధానంలో నుంచి మొక్క రాలేదా? వచ్చినా కూడా మొక్కలైతే వస్తాయి, మొక్కలు ఎదగటం వల్ల మొక్కల పైకి ఎదిగి ఫలాలు కాయడం లేదు. ఫలాలు కాసే సమయానికైనా ఆ మనిషి జీవితంలో సాతాను వైపు మళ్ళుకొని దేవుని దుఃఖపరిచే అనుభవం వచ్చేస్తుంది. దేవుని దుఃఖపరిచే అనుభవం రాగానే వాళ్ళ యొక్క స్థితి మారిపోతుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చూడండి 2వ వచనంలో, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించిన. ఆయన చూడు, ద్రాక్ష పండ్లు మంచి వస్తాయి, ఆ తొట్టి కూడా అంట ద్రాక్ష రసం తీసుకోవడానికి. తెలుసా? ద్రాక్షాలు రాగానే ఆ ద్రాక్ష రసం తీసుకోవాలని ద్రాక్షల తొట్టి తొలిపించి ఎదురు చూస్తున్నాడంట. అబ్బా ఇంకొక నెల కల్లా మంచి పండ్లు వచ్చేస్తాయి, నెలకల్లా పక్వం అయిపోతాయి, చక్కగా ఉంటాయి, నేను రసం తీసుకొని ఇంకా తాగడమే. చాలా శ్రేష్టమైన ద్రాక్షవల్లులు నాటాను కదా, వాళ్ళ ద్వారా ఎంతో సంతోషమో, ఆ ఆత్మల ద్వారా ఆ హృదయమును బట్టి నేను ఎంత ఆనందిస్తానో, నేను తృప్తిగా ద్రాక్ష రసాన్ని తాగేటట్టుగా అంత శ్రేష్టమైన ఫలాలు ఫలిస్తాయని చూడగానే కారు ద్రాక్షాలు కాసినాయి అంట. కారు ద్రాక్షాలు కాసినాయి. 2వ వచనము 3వ లైన్లో చూస్తే, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాసిన. ప్రభువే బాధపడుతున్నాడు, ఇంతకంటే ఇంక నేనేం చేయాలా? వాక్యం వింటారు అని చర్చీలు ఇచ్చాను, బైబిల్ చదువుకుంటారని బైబిల్ని ఇచ్చాను, ఉపవాసం ఉండడానికి అవకాశం ఇచ్చాను, ప్రార్థన చేసుకోవడానికి సమయం ఇచ్చాను, ఏది చేయాలన్నా ఆత్మ సంబంధంగా ఎదగాలంటే అన్నీ ఇచ్చాను. కానీ
అలా అన్నీ తీసుకున్నారు కానీ కారు ద్రాక్షాలు కాశారు. కారు ద్రాక్షాలు కాయటం గల కారణం ఏంటి? ఇంతకంటే ఇంక నేనేం చేయగలను? తర్వాత వచ్చిన వాళ్ళు చదువుకుంటే ఎంతకంటే నేను ఇంకేం చేయగలను? నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే ఇంక నేనేం చేయగలను? ఈ రోజుల్లో పాస్టర్ల పరిస్థితి కూడా అట్లనే ఉంది. ఎంతకంటే ఇంకేం చేయాలి? వాక్యంలో ఉన్నతమైన విషయాలు బోధించి వాళ్ళు ఆ విషయాలన్నింటిలో జయ జీవితం కలిగి ఉండాలని ప్రార్థన చేసి వాళ్ళ కోసం ఉపవాసం ఉండి వాళ్ళ కోసం ప్రయాసపడి ఇంక అంతకంటే ఏం చేయగలరు ఎవరైనా? ఎంతకంటే చేయగలిగింది ఏమి లేదు. దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని నీవు నీ హృదయంలో డెవలప్ చేసుకోవాలి. విన్న వాక్యాన్ని, చేసే ప్రార్థనని, నీ నోటి నుంచి వచ్చే ప్రార్థనలో పలికే మాటలను కూడా పరిశీలన చేయాలి. నీ ఇష్టానుసారమైన ప్రార్థన కాదు, ప్రభువుకి ఇష్టమైన మాటలు నీ నోటి నుంచి రావాలి. అంతేగాని మామూలుగా లోక సంబంధమైన విషయాల్లో అడిగినట్టుగా అన్నిటినీ పిచ్చి వాటన్నింటి ప్రభు దగ్గరికి తేకూడదు. చాలామంది అంటారు, మా బంగారం పోయింది, దొరికిద్దేమో ప్రభు అన్నాడు. బంగారం దొరకడానికే ప్రభు ఉంది. ఆత్మీయ జీవితం అభివృద్ధి అవడానికి, ఆత్మ సంబంధంగా డెవలప్ అవడానికి, దేవునికి ఇష్టమైన ఫలించే జీవితం కలిగి ఉండడానికి, వాటి కోసం అడగాల్సిన సమయం అంతా బంగారం కోసం, వెండి కోసం, ఉద్యోగం కోసం, ఇళ్ల కోసం, స్థలాల కోసం. ప్రభు అంటున్నాడు, నువ్వు నా మార్గంలో నడిస్తే అన్నీ నీకు ఇస్తానంటే అది పట్టించుకోరు. నాకు ఇది కావాలి. ముందు దేవుని సన్నిధిలో మనం ఆలోచించాలి. ప్రభు అంటున్నాడు, ఇంతకంటే నేనేం చేయగలను? ఇంతకంటే చేయడానికి ఇక నాకు అవకాశమేముంది? అన్నీ నిస్సారం అయిపోయింది. ప్రభు అంటున్నాడు, ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును? ఉప్పు నిస్సారం కాకుండా చూసుకోవాలి, ఆత్మ దిగజారిపోకుండా చూసుకోవాలి. వెలిగించబడిన నీవు మరలా లోక సంబంధమైన విషయాల మీద ఆసక్తి కలిగి వెనక్కి వెళ్ళిపోకూడదు. అర్థమైపోద్ది మనకు ప్రార్థన తగ్గింది అనేది. నిజంగా మీ ఆత్మీయ జీవితంలో మీకు అర్థమైపోద్ది. పట్టించుకోరు చాలామంది. ప్రార్థన తగ్గుతుందని అర్థమైంది. ప్రార్థన ఉపవాసం ఉండడం మానుకున్నారు, ఇదిగో మీరు బలహీనమైపోతారని గ్రహింపు వస్తుంది, కానీ పట్టించుకోరు. దేవుని గద్దింపులు వస్తాయి, పట్టించుకోరు. అందుకే మనం ఎల్లప్పుడూ ప్రభువు దయాళుడు అని రుచి చూచి తెలుసుకునేటట్లుగా హృదయ పరిశీలన చేసుకోవాలి. ఆయన టేస్ట్ మనకు తెలియాలి. ఆయనే మనకి టేస్ట్గా, రుచిగా ఉండాలి. ఆయన దయాళుడు అని రుచి చూసి తెలుసుకోవాలి. దావీదు తెలుసుకున్నట్లుగా ప్రభువు ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోవాలి. అప్పుడే మనం అన్నిటిలో ఆశీర్వాదము, దీవెన పొందుకోగలం. ప్రభు అంటున్నాడు, ఉప్పు నిస్సారం కాకుండా చూసుకోండి అని. పౌలు గారు కొలసీలకు రాసిన పత్రికలు ఆయన అంటున్నాడు, మీ మాటలు ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలంట. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేను, అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. రుచిగలదిగా, కృపాసహితంగా. బాగా జబ్బు చేసి ఇక 2 రోజుల్లో చనిపోతామని డాక్టర్ చెప్పాడు అనుకోండి, వాడి దగ్గరికి పోయి, నీలాంటి వాళ్ళు చాలామంది చచ్చిపోయారయ్యా, ఖచ్చితంగా నువ్వు బతకకపోవచ్చు అంటే ఎట్లుంటుంది అతనికి? లేదు, ప్రభు కృప చూపుతారు, ఇలా ప్రార్థన చేసుకో, ప్రభు ఆయుష్ ఇస్తాడు, నువ్వు ఒప్పుకో, దిద్దుకో, సరి చేసుకొని ఇలా చెప్తే ఆ మాటల్లో ఉన్న రుచి అతను తీసుకొని కొంతకాలం బ్రతికే అవకాశం ఉంటుంది. చాలామంది విషయంలో ప్రభు అంటాడు, వాళ్ళు బ్రతకరు, కానీ వాళ్ళు బ్రతకరు అనే మాట వాళ్ళకి చెప్పొద్దులే అంటాడు. ఎందుకు? వాళ్ళు ఇంకొంతకాలం జీవించి దేవునికి అనుకూలంగా మలచబడతారని అవకాశం ఇస్తూ ఉంటాడు. అందుకే పౌలు గారు అంటున్నారు కొలసీ పత్రికలో, మీ సంభాషణ ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేను, అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. రుచిగలదిగాను, ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయాలంట. నిస్సారమైపోనీయకూడదు. మన హృదయ స్థితి ఎలా ఉందో మనం పరిశీలన చేయాలి, నేర్చుకోవాలి. ఏ స్థితిలోని వాగిపోయావో నువ్వు గ్రహించేదాకా దేవుని సన్నిధిలో ధ్యానించాలి. ప్రభు అయితే నిజంగా హృదయపూర్వకంగా నువ్వు అడిగితే ఆయన నీకు తెలియజేస్తాడు ఎక్కడ బలహీనమైపోయావో, ఎక్కడ దిగజారిపోయావో. చాలామంది పడిపోయిన స్థితి మర్చిపోతారు, ఎక్కడ బలహీనమయ్యాడో, ఎక్కడ దిగజారిపోయారో గ్రహింపు లేని వారుగా ఉంటారు. అలాంటప్పుడు మళ్ళీ ప్రభువుని అడగాలి, లేకపోతే మనకు అర్థం కాదు. ఎక్కడ బలహీనమయ్యామో అక్కడ మనం ప్రభువుని అడిగే తెలుసుకోవాలి, మర్చిపోతాం మనం. అందుకే
ఏ రోజుకు ఆ రోజు దేవుని సన్నిధిలో హృదయ పరిశీలన చేయాలి. ఒకవేళ అలా చేయలేకపోతే వారానికి ఒకసారన్నా చేయాలి. వారానికి కూడా చేయలేకపోతే నెలకొకసారైనా, నెలకొకసారి చేయలేకపోతే 3 నెలలకి, 4 నెలలకి, 5 నెలలకైనా ఒకసారైనా హృదయ పరిశీలన చేయాలి. అసలు నేను ఎలా ఉన్నాను ప్రభువా? నా ప్రార్థన అంటే నీకు ఇష్టమేనా? నేను ప్రార్థన చేసే విధానం, నేను కూర్చునే విధానం, నేను మాట్లాడే విధానం, నేను అడిగే విధానం నీకు ఇష్టమేనా? నీకు కష్టంగా ఏదన్నా ఉందా? వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ఆత్మ సంబంధమైన ఉన్నత స్థితి కలిగి ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆత్మలో దేవుడు ఎలా కోరుకుంటున్నాడు అలాంటి అనుభవంతో ప్రభు మనల్ని నిలబెట్టి ఆశీర్వదించి దీవించి నిరంతరము మనలను వర్ధిల్ల చేసి ఆయన ఒడిలో, ఆయన రాజ్యంలో మనలను కూర్చోబెట్టుకుంటాడు అని నేను తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. మహాగణుడు ఒక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, సర్వాధికారి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలైనా. ఇదిగో ప్రభా, ఈరోజు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నాయన. ఇదిగో ప్రభా, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందుద్ది అని ప్రభా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అవునయ్యా, ఉప్పు నిస్సారమైపోకుండా, ఆత్మలో బలహీనమైపోకుండా నాయన, నా తండ్రి గ్రహింపు లేకుండా ఎవరు బలహీనులైపోతున్నారు మీరు ఎరిగి ఉన్న దేవుడవు. ఈ మాటల ద్వారా బిడ్డలు దిద్దుకోవడానికి కృప దయచేయండి. ఆన్లైన్లో వాక్యం వింటున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మందిరముగా చేరి ఉన్న మీ బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ కృప దయచేయండి, ఆత్మతో నింపండి. సాతాను తంత్రాలన్నిటిపై జయమివ్వు ప్రభువా. ఆటంకపరిచే దురాత్మక్రియలపై జయమివ్వండి. ఇదిగో పేతురు ప్రభు దయాళుడని నేను రుచి చూచి ఉన్నాను అని చెప్పినట్లుగా నాయనా, నా తండ్రి మిమ్మల్ని రుచి చూచి తెలుసుకోవడానికి మీ బిడ్డలకు కృప దయచేయండి. ప్రభు ఉత్తముడని దావీదు రుచి చూచి తెలుసుకున్నట్లుగా నాయనా, నా తండ్రి మిమ్మల్ని రుచి చూచి ఉత్తముడని గ్రహించడానికి కృప దయచేయండి. ఆత్మతో నింపండి. ఎవరు ఆత్మలో దిగజారిపోకుండా కృప చూపండి ప్రభువా. ఈ లోక సంబంధమైనవి ఏవినైనా మీ నుంచి మమ్మలను దూరం చేయలేవని పౌలు గారు చెప్తూ ఉన్నారు. అవును ప్రభువా, ఉద్యోగం లేదని మీ నుంచి దూరం అవ్వలేము నాయనా. నా తండ్రి వివాహము కాలేదని దూరంగా లేరు నాయనా. నా తండ్రి ప్రభువా, ఇంకా నాయన పాస్ అవ్వలేదని దూరంగా లేరు, ధనము లేదని దూరంగా లేరు. కానీ ప్రభువా, మిమ్మల్ని రుచి చూచినప్పుడు మిమ్మల్ని వదులుకోలేం ప్రభువా. నాయన, అట్టి అనుభవము, అట్టి ప్రార్థనాత్మ మీ బిడ్డలందరికీ దయచేయండి. ఆత్మతో నింపండి, ఇప్పుడే కదిలించండి ప్రభువా. ఈ రోజు నుంచి బిడ్డల ప్రార్థన అనుభవం మార్చుకోవడానికి కృప దయచేయండి నాయన. ఏ స్థితిలో నుండి పడ్డారో గ్రహించుకొని అక్కడి నుంచి మళ్ళీ దిద్దుకుంటూ జాగ్రత్తగా మీలో ఎదగడానికి కృప దయచేయండి. ఈ లోక సంబంధమైన ప్రతిదీ చూచినప్పుడు మీలో ఉన్న ప్రత్యేకత ఏంటో గ్రహించగలిగిన కృపాశక్తి దయచేయండి ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ప్రతి బిడ్డకు జయ జీవితాన్ని దయచేయండి. ఏ విషయంలో బలహీనలైపోయారో ఆ విషయంలో జయించుకోవడానికి శక్తినిచ్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని మీరుండి మీరు మాట్లాడి మీరు మహిమ పొందినందుకై మీకే కోట్ల కొలది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841 మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842.